రీసెంట్‌గా వివో నుండి వివో Y19 5G అని చెప్పి ఒక మొబైల్ అయితే మనకి 10,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్ అయింది. సో, ఈ వీడియోలో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైజెస్, ఆఫర్స్ అండ్ సేల్ ఎప్పుడుంటుంది, ఆ మొబైల్ మనం కన్సిడర్ చేయవచ్చా లేదా అన్నీ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. సో, మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలుంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్‌లీ మనం దీని స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడదాం. 6.74 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తో వస్తుంది అండ్ HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. LCD స్క్రీన్‌తో వస్తుంది. 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 90 Hz రిఫ్రెష్ రేట్‌తోనైతే వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 0.8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి Dimensity 6300 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు అండ్ LPDDR4X RAM సపోర్ట్తో వస్తుంది. eMMC 5.1 స్టోరేజ్ సపోర్ట్తో అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 115 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. ఫన్ టచ్ OS పైన అయితే రన్ అవుతుంది. దీని ప్రైజెస్ విషయానికి వస్తే సో ఇది మనకి 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. 4+64GB 10,499 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ 4+128GB 11,499 అయితే ఉంటుంది. 6+128 12,499 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైజెస్కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే బెటర్ మీరు వేరే మొబైల్కి వెళ్ళండి. సో ఇది అంత గ్రేట్ మొబైల్ అయితే కాదు, అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. సో మనకి 10,499 సెగ్మెంట్లో మోటో G35 ఉంటుంది. సో అది కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ ఇంకా మనకి 12,000 బడ్జెట్ సెగ్మెంట్లో Samsung Galaxy M16 5G ఉంటుంది. సో అది కూడా బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఆ మొబైల్స్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఇంకా మనకి ఇంకో 2-3 మొబైల్స్ మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో వాటిని అయితే చెక్ చేయండి. అంతేగాని ఇది మనకి అన్ని సెగ్మెంట్స్లలో పూర్గా ఉందని చెప్పవచ్చు. డిస్ప్లే అయినా, కెమెరాస్ అయినా, ప్రాసెసర్స్ అయినా, ఈ అన్ని సెగ్మెంట్స్లలో పూర్ అయితే ఉంది. లైక్ కెమెరాస్ అయినా కొంచెం బెటర్ కెమెరాస్ ఇవ్వాల్సింది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మినిమం 50 మెగాపిక్సెల్ అయితే ఇవ్వాల్సింది. లైక్ సింగిల్ కెమెరా సెటప్తో వచ్చినా బాగుండేది 50 మెగాపిక్సెల్తో. అండ్ స్టోరేజ్ టైప్ కూడా eMMC స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఇచ్చింటే బాగుండేది. సో ఇవి కొన్ని చేంజెస్ చేయాల్సింది. అండ్ డిస్ప్లే వైజ్గా కూడా కొన్ని చేంజెస్ అయితే చేస్తే బాగుండేది. లైక్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయినా, ఒక 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ ఇంకా మనకి ఫుల్ HD+ రెజల్యూషన్. సో ఇటువంటి కొన్ని చేంజెస్ చేస్తే మొబైల్ కొంచెం వాల్యూ అయితే యాడ్ చేసేది. సో బెటర్ మీరు వేరే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే చూడండి. సో ఇది కొంచెం ఓవర్ ప్రైస్డ్ మొబైల్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా అంత గ్రేట్ స్పెసిఫికేషన్స్ అయితే లేవు. లైక్ మినిమం 1 year to 2 years వరకు వాడేలా అయితే కనిపించట్లేదు. వేరే మొబైల్ చూడడం బెటర్. అండ్ దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.